నమస్కారం. మనం అందరం ఈ 2024 సంవత్సరం ఫిబ్రవరిలో వసంతోత్సవాన్ని అంటే లాలాజీ మహారాజ్ జన్మదినోత్సవాన్ని, తరువాత పూజ్య బాబూజీ 125వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ జన్మదినోత్సవాల సందర్భంగా ఒకసారి లాలాజీ గురించి బాబూజీ స్వయంగా ఏమి చెప్పారు అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. ముందుగా లాలాజీ ఉనికి గురించి, వారు అనుసరించిన విధానాల గురించి బాబూజీ చెప్పిన విశేషాలను చూస్తే, సహజంగా శాంత స్వభావులైన లాలాజీ గారి మనస్సు ఎదుటివారి కష్టసుఖాలకు ఇట్టే స్పందించేది. వారికి కోపం రావటం చాలా అరుదు. వారిలో ఉన్న అసాధారణ సామర్థ్యాలలో ప్రశ్నలకు జవాబు చెప్పే విధానం ఒకటి. మితభాషి అయినప్పటికీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలను విడమరిచి చెప్పేవారు. పల్లెటూరు ప్రజలకు గ్రామీణ భాషలో, విద్యావంతులకు మేధోపరంగా సమాధానం చెప్పేవారు. ఏ వ్యక్తి అయినా వారు ఇచ్చిన వివరణను అర్థం చేసుకోలేకపోయినట్లయితే అలాంటి వారికి తగిన స్థితిని కలగచేసి వారి ప్రశ్నలకు సరైన సమాధానం స్ఫురించేటట్లు చేసేవారు. కేవలం చిరునవ్వు చిందించటం తప్ప వారు ఎన్నడూ బిగ్గరగా నవ్వేవారు కారు. అయితే ఎప్పుడూ అనురాగంతో కూడిన క్రమశిక్షణను అమలుపరిచేవారు. లాలాజీ ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది, మన ధ్యాస ఎదుటివారి మంచి లక్షణాల మీద ఉండాలి కానీ వారి చెడు లక్షణాల మీద కాదు అనేవారు. లాలాజీలో ఎన్నడూ ఒక్క బలహీనతను కూడా చూడలేదు అన్నారు బాబూజీ. బాబూజీ చాలా తరచుగా లాలాజీని గుర్తు చేసుకుంటూ ఏదో ఒక సంఘటన గురించి తన వద్ద ఉన్న అభ్యాసీలకు చెబుతూనే ఉండేవారు. వాటిలో కొన్ని తెలుసుకుందాం. ఒకే పళ్ళెంలో భోజనం. బాబూజీ ఒకసారి లాలాజీ దివ్య సన్నిధిలో కొంత సమయం గడపాలని ఫతేగర్ వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ అభ్యాసీలు ఎవరూ లేరు. అప్పుడు లాలాజీ, బాబూజీ ఇద్దరూ ఒకే పళ్ళెంలో భోజనం చేయడం కోసం కూర్చున్నారు. ఈ సాంప్రదాయం ఉత్తర భారతదేశంలో ఉన్నది. లాలాజీ చల్లారిన కూర, రొట్టెలు తన వైపు వడ్డించుకుని వేడి తాజా రొట్టెలు, కూర బాబూజీ వైపు వడ్డించారు. దీనిని బాబూజీ గమనించారు. ఆ సమయంలో తను పడ్డ ఇబ్బందిని వర్ణించలేనని ఆయన అన్నారు. అప్పుడు ఆయన పళ్ళెంలో లాలాజీ వైపు ఉన్న రొట్టెల్ని తినటం మొదలుపెట్టారు. కానీ దానికి లాలాజీ అభ్యంతరం తెలిపారు. అయినా చల్లటి ఆహారం ముందు తిని తాజా వేడి ఆహారం తర్వాత తినటం మంచిది కదా అంటూ బాబూజీ అలాగే తినటం కొనసాగించారు. దూడ ప్రక్కనే నిద్ర. ఒకసారి చలికాలంలో కొందరు అభ్యాసీ సోదరులతో కలిసి బాబూజీ ఫతేగర్ వెళ్ళారు. వారు ఫతేగర్ స్టేషన్లో దిగేసరికి రాత్రి 1 గంట దాటింది. తీవ్రమైన చలి చర్మాన్ని గుచ్చుతోంది. లాలాజీ ఇంటికి చేరుకుని ఇంట్లో వాళ్ళకి అసౌకర్యం కలగకుండా, శబ్దం చేయకుండా, ఎవరికీ నిద్రాభంగం కలగకుండా ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకుండిపోయారు. బాబూజీకి వరండాలో కట్టేసి ఉన్న ఒక దూడ ప్రక్కన చోటు దొరికింది. అక్కడ ఒక దుప్పటి పరుచుకుని మరో దుప్పటి కప్పుకుని సుఖంగా నిద్రపోయారు. ఉదయమే లాలాజీ తనయుడు జగ్మోహన్ నారాయణ్ దీనిని గమనించి లాలాజీతో బాబూజీ దూడను కట్టేసిన చోట పడుకుని నిద్రపోతున్నారని చెప్పాడు. లాలాజీ దానిని పట్టించుకోలేదు. ఆయనకు అప్పటికే అన్నీ తెలుసు. అనుక్షణం లాలాజీ సాన్నిధ్యంలోని ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉండటం వల్ల కొంచెమైనా చలిబాధ, అసౌకర్యం లేకుండా హాయిగా నిద్రపోయానని అన్నారు బాబూజీ.
శిక్షణలో ప్రత్యేకత. లాలాజీ ప్రకారం కోరికలకు దాసులైన వారు, లోభత్వం ఉన్నవారు పరమార్థ సాధనకు పనికిరారు. అయితే చెడు అలవాట్లను మానమని వారెవరికీ సూటిగా చెప్పలేదు. వారి సన్నిధిలో చెడు అలవాట్లు, వ్యసనాలు అన్నీ వాటంతట అవే వ్యక్తిని విడిచి మటుమాయమయ్యేవి. అటువంటి ఒకానొక సందర్భం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక శిక్షణ కోసం లాలాజీ వద్దకు చేరిన ఒక సాధకుడికి చెడు అలవాట్లు ఉండేవి. కానీ లాలాజీ సామర్థ్యాన్ని చూడండి. ఆ వ్యక్తి నీతికి బాహ్యమైన దారిలోకి వెళ్ళడానికి ప్రయత్నించిన ప్రతిసారి ముందుకు సాగలేనంతగా భౌతికంగా నీరసించిపోయేవాడు. అతడు చివరకు క్షమించమని లాలాజీని వేడుకొని ఆ విధమైన ప్రవర్తనను వదిలిపెట్టాడు. అనుకోకుండా వచ్చిన అతిథులకు సత్కారం. మరో సందర్భంలో జరిగింది అద్భుతమనే చెప్పాలి. ఒకరోజు అనుకోకుండా ఒకేసారి చాలామంది అతిథులు లాలాజీ ఇంటికి వచ్చారు. అప్పుడు మధ్యాహ్నం దాదాపు 12 గంటలైంది. దానికి కొద్ది గంటల క్రితమే లాలాజీ గోధుమలు పిండి పట్టించడానికి మరకి పంపారు. కానీ గంటలు గడిచినా ఆ వెళ్ళిన మనిషి రాలేదు. ఆలస్యమైపోతోంది. అతిథులకు అంతకంతకు ఆకలి పెరిగిపోతోంది. చాలా ఇబ్బందిగా అయి లాలాజీ ఈ సమస్యపై ఆలోచించడం మొదలుపెట్టారు. దగ్గరలో ఉన్న దుకాణం నుండి అతిథులకు ఇవ్వటానికి కొన్ని స్వీట్లు, తినుబండారాలు కొని తెప్పిద్దామని అనుకుంటుండగానే అపరిచితుడైన ఒక ధనిక వ్యక్తి దాదాపు 20 మందికి సరిపోయే ఆహారంతో వచ్చి దానిని స్వీకరించి తనను దీవించవలసిందిగా నమ్రతతో లాలాజీని కోరాడు. దీనికి ప్రతివారు ఆశ్చర్యపోయారు. అతిథులకు చక్కని భోజనం లభించింది. వారు సంతోషించారు. లాలాజీ గురించి బాబూజీ చెప్పిన మరికొన్ని విశేషాలు. అనవసర ప్రసంగం అంటే వారికి గిట్టదు. చాడీలు చెప్పేవారికి లాలాజీ గారి నుండి ఏమాత్రం సానుభూతి లభించేది కాదు. పైపెచ్చు అలాంటి వారిని అంతటితో వదలక, నిన్ను గూఢచారిగా నియమించలేదే అంటూ చివాట్లు పెట్టి వెంటనే సరైన దారిలోకి తెచ్చేవారు. అడగనిదే ఎవరికీ సలహా ఇవ్వవద్దని, ఎవరిలోనైనా ఒక లోపాన్ని నీవు కనుగొన్నప్పుడు వారిలో అది దూరమవ్వాలని భగవంతుని ప్రార్థించమని లాలాజీ బోధించారు. హృదయంలో ఉన్న సంస్కారాలను పోగొట్టుకోవడానికి తమ తమ శత్రువులతో స్నేహం చెయ్యమని, ఎవరిని చూస్తే భయపడతారో వారితోనే మైత్రి సలుపమని సత్సంగీయులకు హితవు పలికేవారు. సాధకునిలోని అంతర్గత స్థితి, బయటకు వ్యక్తమయ్యే బాహ్యస్థితి ఒకే విధంగా ఉండాలని వారనేవారు. మనసును సమతుల్య స్థితికి తీసుకురావడమే నిజమైన సాధన. ఈ విషయాలన్నీ వివరిస్తూ లాలాజీలోని యోగి లక్షణాలను తాను అనుకరించలేకపోయానని బాబూజీ ఎంతో బాధపడ్డారు. అదే సమయంలో ఇంకెవరూ చేయని నా లయావస్థ స్థితిని నీవు అనుకరించావు అని లాలాజీ బాబూజీతో తమ వ్యక్తిగత సంభాషణలో అన్నారని వివరించారు. అలాగే నీ నిజమైన వ్యక్తిత్వాన్ని నీ నిరాడంబరత కప్పివేస్తూ ఉండటం వల్ల ప్రజలు దానిని చూసి మోసపోతున్నారు అని కూడా లాలాజీ బాబూజీతో చెప్పారు. భక్తి, సహనము, మితత్వము మూర్తీభవించిన మహామనీషి లాలాజీ. ఇలా తన గురువర్యులు లాలాజీ గురించి బాబూజీ స్వయంగా చెప్పిన విశేషాలలో ఇవి కొన్ని మాత్రమే. పూర్తిగా సవివరంగా తెలుసుకోవాలంటే బాబూజీ సంపూర్ణ రచనలు సోదరులు సార్నాథ్జీ వ్రాసిన వే ఆఫ్ లవ్ పుస్తకాల్ని చదవవచ్చు. నమస్కారం.